ఇంకా ధనేష, దారేష, పుత్రేష ఉంటుంది కదండి. ధనేష, దారేష గెలిచాడు రామదర్శనంతో, పుత్రేష ఉండిపోయింది. నాకిప్పుడు తార గురించి బెంగలేదు, ఈ భూమి గురించి బెంగలేదు, అంటే రాజ్యం గురించి. అంగదం కనకాంగదం, బంగారు కేయూరములు పెట్టుకు తిరగడం అంటే ఇష్టమైనటువంటి నా కొడుకు చిన్నవాడున్నాడే, వాడికి ఏమీ తెలియదు పాపం ఇంకా ప్రవర్తన. రేపు సుగ్రీవుడు రాజవుతాడు, ఎలా ప్రవర్తిస్తాడో తెలియక ఆ సుగ్రీవుని యొక్క శత్రువులతో కలిసి తిరిగితే సుగ్రీవుడికి కోపం వస్తుంది. కాబట్టి మీరు నా తమ్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి ఎలా రక్షించి కాపాడి హత్తుకుని మీ పక్కన పెట్టుకున్నారో అలాగే నా కొడుకైనటువంటి అంగదుణ్ణి మీ ఛత్రఛాయల్లో మీ నీడలో కాపాడి పెద్ద చేయండి రామా, ఇంకా నాకు అంతకన్నా ఏం అక్కర్లేదన్నారు. తప్పకుండా నేను నీ కొడుకుని అలాగే కాపాడతాను అని మాటిచ్చారు. మాటిచ్చిన తరువాత మళ్ళీ ఇంకొక మారు క్షమార్పణ చెప్పాడు. శరాభితప్తేన విచేతసామయ ప్రదూషితస్త్వం యదజానతా ప్రభో ఇదం మహేంద్రోపమభిమ విక్రమ ప్రసాదితస్త్వం క్షమమే నరేశ్వర. ఇక్కడతో మూడో మాట అయింది సత్యం. ఆయన అన్నాడు, మహానుభావ, నీవు ఇంద్రుని కూడా నిగ్రహించగలిగినటువంటి గొప్ప బలశాలివి, మహేంద్రుని వంటి శక్తి సంపన్నుడవు. అటువంటి నువ్వు నా ఎదురుగుండా ధనుర్బాణములతో నిలబడితే తెలియక నేను మాట్లాడిన మాటలు, నేను చేసినటువంటి అపరాధములు, నా పాప కర్మలు అన్నీ కూడా క్షమించి నన్ను కాపాడు, నా అనాచారమును మన్నించు అని నమస్కారం చేశాడు. నమస్కారం చేసి నేల పడిపోయాడు. నేల పడిపోయిన తరువాత ఆ తార పరుగు పరుగున అంతఃపురంలోంచి వస్తోంది. వస్తుంటే ఈ వానరులందరూ ఆవిడికి ఎదురెళ్ళారు. ఏం జరిగింది అని అడిగింది ఆవిడ. పెద్ద కోలాహలం కదండి, వాలి మరణించాడంటే మరి ప్రభువు మరణించాడు, అప్పటి వరకు ఓటమి నెరగనివాడు. వస్తుంటే వానరులు అంటే ఒక సంఘటన ఒక వ్యక్తి నాలుక మించి ఇంకొక వ్యక్తి నాలుక మీద వెళ్ళేటప్పటికి ఎన్ని రకాలుగా మారిపోతుందో చూపిస్తారు మహర్షి. వానరులు ఏం చెప్పారంటే తారతోటి, క్షిప్తాన్ వృక్షాన్ సమావిద్య విపులాశ్చ శిలాస్తథా వాలీ వజ్ర సమైర్బాణై రామేణ వినిపాతితః. వాలికి ఎదురుగుండా రాముడు వచ్చాడు యుద్ధం చేయడానికి. వాలి చెట్లు పీకి రాముడి మీదకి వేశాడు, రాముడు బాణాలు వేశాడు. రాముడి బాణాలకి చెట్లన్నీ తెగిపోయాయి, కింద పడిపోయాయి. ఏదో ఇద్దరు చాలాసేపు దెబ్బలాడుకున్నారు. దెబ్బలాడుకున్న తర్వాత వాలి మీద బాణం వేశాడు. బాణం వేసిన తర్వాత వాలి కింద పడిపోయి చచ్చిపోయాడు, నెత్తుటి మడుగులో ఉన్నాడు. ఇప్పటిదాకా వాలి రాజ్యంలోంచి దూరంగా పంపించిన వాళ్ళు, ఇక్కడికి వద్దామనుకుంటున్న వాళ్ళు, ఇక్కడ ఉండి వాలి విరోధులు అందరూ ఒకటైపోయారు. ఇప్పుడు సుగ్రీవుడు వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నాడు. వాలికి అనుచరగణంగా ఉన్న వాళ్ళందరి మీద పగ తీర్చుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళకు, అంగదుణ్ణి తీసుకుని మనం ఎక్కడికన్నా దూరంగా పారిపోవాలి, అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, విప్లవం జరిగిపోతోంది, సింహాసనం కోసం కుట్ర జరిగిపోతోంది. ఇన్ని చెప్పారు. అవన్నీ జరిగాయి. అక్కడ అంగదుణ్ణి నేను రక్షిస్తానని రామచంద్రమూర్తి అన్నారు. అంటే లోకం పోకడ ఎలా ఉంటుందో చూపిస్తారు. వానరులు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడారంటే అర్థం ఉంది. పుకార్ల మీద ఉన్నంత వ్యామోహం ఇంకా దేని మీద ఉండదు. దానికి తగ్గట్టే ఇప్పుడు ఓ కొత్త ప్రక్రియ కూడా బయలుదేరింది. ఎక్కడ ఏదైనా సరే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఒక్కసారి చెప్పండి అనేటటువంటి సాధన సంపత్తులు కూడా వచ్చేసాయి. కాబట్టి ఇక అదే పని, ఇంకా ఏ ఇంద్రియములకు పని లేదు, ఇలా ఉండడమే, నిశ్చేష్టులైపోయి తెలుసుకుంటూ ఉండడం. ఏమిటి దానివల్ల? సరే, అది వేరే విషయం, వదిలిపెట్టేసేయండి. కాబట్టి వానరుడు ఈ మాట చెప్తే తారంది, నా భర్త మరణించిన తరువాత ఈ రాజ్యం ఉంటే ఎవరికి కావాలి, ఊడిపోతే ఎవరికి కావాలి, నాకు వాలి ప్రధానమని ఆవిడ ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళింది, వాలి మీద పడింది, చాలా ఘోరమైనటువంటి స్థితిలో శోకించింది ఆవిడ. కానీ తార ఎక్కడ మాట్లాడినా అలాగే ఉంటుంది. ఒక మెరుపు ఆవిడ మాట్లాడితే ఆ శ్లోకాలు అంత దీనంగా విలపిస్తూ కూడా ఆవిడ చాలా చమత్కారంగా చాలా అందంగా మాట్లాడుతుంది. నన్ను కూడా చంపి వాలి దగ్గరికి పంపేయండి. ఎందుకంటే వాలి స్వర్గానికి వెళ్ళిన తర్వాత అంతటి తేజోవంతుడు, అంతటి కీర్తివంతుడు స్వర్గానికి వచ్చాడని మురిషి అప్సరసలు వచ్చి కౌగిలించుకుంటారు. ఆయన నాకు మీ కౌగిలింత అక్కర్లేదు, నా భార్య తార కావాలంటాడు. నేను పక్కన లేకపోతే దిగులు చెందుతాడు, స్వర్గం రుచించదు, అందుకని నన్ను పంపేయండి. ఏ బాణంతో వాలిని చంపావో ఆ బాణంతోనే నన్ను చంపే. ఎందుకంటే ఆడదాన్ని చంపడమా అని ఆలోచిస్తున్నావేమో,
భార్య భర్త శరీరములు వేరేమో కానీ వాళ్ళు శాస్త్రంలో ఒకటే. నీకు ధర్మం మీద నమ్మకం కదా, ఆ బాణంతోనే నన్ను చంపేస్తే, భార్యాభర్తలని కలిపి చంపేస్తే ఒకళ్ళనే చంపినట్టు అవుతుంది. పైగా లోకంలో దానాలన్నింటిలోకి శ్రేష్టమైన దానం ఏమిటో తెలుసా? భార్యాదానమే. అంటే కన్యాదానం. కన్యాదానం గొప్పది, అందుకు కదండి అయింది. ఇంకోటి ధర్మం చేసుకోవాలంటే, ధర్మం చేసుకోవడం అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓ యజ్ఞం యాగం ఏది చెయ్యాలన్నా ధర్మపత్ని పక్కన ఉండాలి కదా, అందుకని కన్యాదానం గొప్పది. కాబట్టి భార్యాదానం చాలా గొప్పది. అందుకని నన్ను నువ్వు ఇప్పుడు చంపేస్తే వాళ్ళకి భార్యాదానం చేసిన వాడి అవుతావు, కాబట్టి నన్ను చంపేయండి అని నీకెప్పుడు ఈ భూమి మీద వ్యామోహం, రాజ్యకాంక్ష. అందుకని వాలి నేనొచ్చినా భూమినే కౌగులించుకుని పడుకున్నావా అంటుంది. ఆ ఏడుపులో కూడా ఆవిడ ఎంత చమత్కారంగా మాట్లాడుతుందో. కానీ అలా అనకూడదు, అది సంస్కృతి పాత్రం కాదు అలా మాట్లాడడం. అంటే అలా ఏడవడాన్ని అభినందించి మాట్లాడడం అన్నది మంచి పద్ధతి కాదు. కానీ ఆవిడ అలా పాపం శోకించింది భర్త యొక్క మరణానికి. కానీ ఆవిడ వాలితో ఒక మాట అంటుంది. ఇవి అనగలిగిన ప్రజ్ఞ లోకంలో చాలా తక్కువ మందికే ఉంటుంది. మండోదర్ అంటుంది రావణుడి విషయంలో, తార అంటుంది వాలి విషయంలో యుద్ధభూమిలో. ఆవిడ అంటుంది, సుగ్రీవస్య త్వయా భార్య హృతాసచ వివాసితః యత్తత్తస్య త్వయా వృష్టి ప్రాప్తేయం ప్లవగాధిప. నీవు నీ తమ్ముడైనటువంటి సుగ్రీవుడి భార్యని నీ భార్యగా అనుభవించడం వల్లనే ఈ ప్రమాదాన్ని తెచ్చుకోవడం అయింది. సుగ్రీవుణ్ణి రాజ్యంలోంచి పంపకుండా సుగ్రీవుడికి యవ్వరాజ్యం ఇచ్చి ఆయన భార్యతో ఆయన ఉండే అవకాశం ఆయనకి ఇచ్చి ఉంటే ఎలా ఉండేదో పరిస్థితి. నీ చావుకి కారణం రాముడని నువ్వు అనుకుంటున్నావు, నీ పాపమే కారణము అన్నాడు. కాబట్టి ఆ తల్లి, ఆ మహాతల్లి చాలా గొప్పగా అని ఆవిడ ఒక మాట అంది. నువ్వు మరణించావు సరే, నీ పాపం నువ్వు చేశావు, నువ్వు చనిపోయావు. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? వాలి భార్య అంటారు, రాజ్యం ఉంటుంది, కొడుకు అంగదుడు ఉన్నాడు. రేపొద్దున సుగ్రీవుడు రాజు అయితే అంగదుడు యువరాజు అవుతాడు. యువరాజు యొక్క తల్లిని నేను. ఇన్ని ఉన్నా శాస్త్ర పరిజ్ఞానం ఉన్న పండితులు నన్ను ఏమని పిలుస్తారో తెలుసా? పతిహీనాతు యానారి కామం భవతు పుత్రిని ధనధాన్య సమృద్ధాపి విధవే మృత్యతే బుధై విధవేత్యుచ్యతే బుధై. శాస్త్రమెరిగినటువంటి పండితులు పతిహీనాతు యానారి, భర్త లేనటువంటి ఆడదాన్ని ఎంత గొప్ప కొడుకున్నా, ఎంతమంది కొడుకులున్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత ధాన్యం ఉన్నా విధవ అంటారు తప్ప ఇంకొక మాట అనరు నన్ను. కాబట్టి నువ్వు పాపపు నడువడితో ఉన్నావు, ఫలితం విధవగా నేను బతకవలసినటువంటి స్థితిని నాకు కల్పించావు అని రాముడి వంక తిరిగింది. రాముడి వంక తిరిగి రామునిలో ఉన్న తేజస్సు గుర్తించింది. అప్పుడు కూడా ఆవిడ బహుశా పూర్వపుణ్యము యొక్క బలం చేత తార అలా చెప్పగలిగింది తప్ప అన్యులకు అది సాధ్యం కాదు. అలా పసికట్టినా అలా వాక్కులలో ఆవిష్కరించలేరు. అందులో అటువంటి దీనస్థితిలో ఆవిడంత గొప్పగా మాట్లాడింది. త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చోత్తమ ధర్మకశ్చ అక్షీణకీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమావాన్ క్షతజోపమాక్ష. నీవు రామ త్వమప్రమేయశ్చ దురాసదశ్చ, నీ యొక్క శక్తిని ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. భగవంతుడి యొక్క శక్తిని ఎవరు ఊహిస్తారండి? జితేంద్రియశ్చోత్తమ ధర్మకశ్చ, నువ్వు ఇంద్రియములను జయించినటువంటి వాడివి. ఉత్తమ ధార్మికశ్చ, నువ్వు చాలా ఉత్తమమైనటువంటి ధార్మికుడవు. ఇంద్రియములను గెలవడం వేరు, ఇంద్రియములను అణచడం వేరు. మీరు ఈ రెండింటికి తేడాని తెలుసుకోవాలి. ఇంద్రియములను అణిచినటువంటి వాళ్ళు రామాయణంలో ఉంటారు, ఇంద్రియములను గెలిచిన వాళ్ళు రామాయణంలో ఉంటారు. ఇంద్రియములను అణిచినవాడు రావణాసురుడు. ఇంద్రియాలని అణచడం అంటే ఏమిటో తెలుసా అండి? త్రాచుపాము యొక్క తల మీద పాదాన్ని పెట్టి కూర్చోవడం. కానీ లేచాడనుకోండి పాము కరిచేస్తుంది. ఇంద్రియాలు కొంతసేపు బయట వ్యామోహంతో తిరగకుండా తిప్పి అట్టే పెడతాడు. దానివల్ల బ్రహ్మగారి అనుగ్రహాన్ని పొందాడు, వరాలు పొందాడు. లేచాడు, ఇంద్రియాలన్నీ విజృంభిస్తాయి. కాబట్టి ఇప్పుడు ధర్మాన్ని వదిలేస్తాడు. ఇంద్రియాలు ఎటు తిరుగుతున్నాయో అటు తిరగడం మొదలు పెడతాడు. అధార్మికమైన ప్రవర్తన వైపు పెడతాడు. ఇంద్రియాలని గెలవడం అంటే ఏమిటో తెలుసా అండి? తాను ధార్మికంగా అనుభవించకూడదు అన్న సుఖం తన కన్నుల ముందు కనపడి తనని కోరుకున్నా తాను ఆ సుఖాన్ని అనుభవించాడు. ఎందుకంటే శాస్త్రం అంగీకరించాలి కనుక. ఆయన ఇంద్రియముల యందు కాని మనస్సు యందు కాని వికారము కలగదు. అలాంటి వాడు ఇంద్రియములను గెలిచినవాడు.
కాబట్టి జితేంద్రియశ్చోత్తమ ధార్మికశ్చ, నువ్వు ఇంద్రియములను గెలిచినటువంటి వాడివి, ఉత్తమమైనటువంటి ధార్మికుడివి. అక్షీణ కీర్తిశ్చ విచక్షణశ్చ, నీ కీర్తి క్షీణించదు. తెలియక వాలి ఏదో అన్నాడు, నీ కీర్తి మాసిపోయింది వాల్టితోనని. అక్షీణ కీర్తిశ్చ విచక్షణశ్చ, నీకు యుక్తాయుక్త విచక్షణ బాగా ఉన్నవాడివి. క్షితిక్షమావాన్, భూమికి ఎంత ఓర్పుందో అంత ఓర్పున్నవాడివి. క్షతజోపమాక్ష, ఎరుపు జీరలు తేరి రక్తం ఎలా ఉంటుందో అటువంటి కందులు ఉన్నటువంటి వాడివి, అంత అందగాడివి. త్వమాప్త బాణాసన బాణపాణి మహాబల సంహననోపపన్న మనుష్య దేహాభ్యుదయం విహాయ దివ్యేన దేహాభ్యుదయేన యుక్త. నువ్వు ఆ ధనస్సు పట్టుకొని బాణాల తూణీరం కట్టుకుని ఇలా నిలబడితే తార వచ్చేటప్పటికి ఆయన దాని మీద వాలి ఉన్నాడు ఇలాగా ఆ ధనస్సు మీద.